అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మనకు ఈ ఆగస్టు 23వ తేదీ శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అనేది వస్తుంది. అయితే ఈ 1వ శుక్రవారం మనం చాలా చక్కగా ఇది జరుపుకున్నాము. మన వీడియోలో ఆల్రెడీ చూసాము. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేశాము. అయితే 3వ శుక్రవారము అయిపోయింది కదా వరలక్ష్మి వ్రతం అని దీనిని అలా నెగ్లెక్ట్ చేయకండి. శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా చాలా మహిమాన్వితమైనవి. ఈ రోజున చక్కగా అమ్మవారికి ఒక పీఠాన్ని పరచండి. ఆ పీఠం పైన మీరు ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ కాయిన్స్ తీసుకొని కాయిన్స్ పైన అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసి మీరు ఇలా పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అయితే ఈ రోజున ప్రత్యేకించి సౌభాగ్య దీపాన్ని పెట్టినట్లయితే మనకు చాలా మంచిది. సౌభాగ్య దీపం ఎలా పెట్టాలి అంటే బాగా మంచిది చిరగనిది ఒక తమలపాకు తీసుకోండి. దానిపైన తొట్టాన్ని తీసేసి దానిపైన ఇలా షట్కోణాన్ని పెట్టండి. షట్కోణంలో 6 కుంకుమ బొట్లు పెట్టండి. దానిపైన ఇలా 2 దీపాలు అవి మట్టివి కానీ ఇత్తడివి కానీ వెండివి కానీ ఇలా తీసుకోండి. దీనిపైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతి శుక్రవారం చేయటం వల్ల పేరులోనే ఉంది కదండి సౌభాగ్యము అని, మనకి మంచి సౌభాగ్యత అనేది ఏర్పడుతుంది. ఈ ఒక శుక్రవారమే కాదు ప్రతి శుక్రవారం కూడా ఇలా సౌభాగ్య దీపాన్ని పెట్టడం వలన మనకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. మనకు 6 షట్కోణాలు అంటే 6 కదండి. మనకి మంచి ధనము, ఆరోగ్యము, సౌభాగ్యము, సంపద ఇలా మంచిగా మనకు బాగుంటుందండి. తమలపాకులో 3 దేవతలు అయితే ఉంటారు. తమలపాకు మొదటి భాగాన లక్ష్మీదేవి, చివరి భాగాన సరస్వతీదేవి, అలాగే మధ్యలో గౌరీదేవి ఉంటారు. ఈ 3 ప్రతిస్వరూపాలు మనకి ఉన్నట్లయితే ఇంకా మనకి ఏం తక్కువ ఉంటుందండి? అన్నీ బాగుంటాయి కదా. ఇలాగా మనం సౌభాగ్య దీపాన్ని ఉదయం రోజున పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే దీపాలు కూడా మన దగ్గర ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చు. ఇన్నే పెట్టాలి అని ఏం రూల్ లేదండి. మీ దగ్గర ఉన్నట్లయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే 2 దీపాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. ఈ పీఠాన్ని తూర్పు పడమర దిక్కును చూసేటట్టుగా ఉండాలి. అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా తూర్పు పడమర ఉండేటట్టుగా మనం దీపారాధన చేసుకోవాలి. చక్కగా కలశంలోని నీటితో అన్నిటికీ కూడా సంప్రోక్షణ అనేది చెయ్యాలి. అలాగే శుద్ధి కూడా చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది పెట్టుకోవాలి. చాలామంది 2వ వారం వరలక్ష్మి వ్రతం చేయడం మిస్ అయ్యి ఉంటారు కొన్ని కారణాల వల్ల. అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది 3వ వారం చేసే వాళ్ళకి టైమింగ్స్ కూడా చెప్తానండి. అలాగే మన ఛానల్లో పూజా విధానం అనేది కూడా పెట్టాను కదండి. ఆ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా 2వ వారం మిస్ అయ్యింటే 3వ వారం ఇలా చేసుకోవచ్చు. దాంతోపాటుగా తోరామ అనేది కట్టుకోవాలండి. దాంతోపాటుగా నైవేద్యాలు అనేవి అమ్మవారికి ఇష్టమైనవి పెట్టుకోవాలి. 2 ఏనుగులు ఆ వైపు ఈ వైపు ఉండేలా చూసుకోవాలి. మీరు మామూలుగా పూజ చేస్తున్నాము అనుకుంటే నేను ఫస్ట్ చూపించాను కదా అలా చేసుకోండి. వరలక్ష్మి వ్రతం అంటే ఇలాగ చేసుకోవాలి. ఈ రోజున కూడా మీరు వరలక్ష్మి చేస్తున్నారు అనుకుంటే ఇంటికి ముత్తైదువుని పిలిచి తాంబూలం అనేది ఇవ్వాలి. మేము వరలక్ష్మి వ్రతం చేయటం లేదు, మామూలుగా లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం, ముత్తైదువుని పిలిచి ఇవ్వచ్చా అంటే తప్పకుండా వాళ్ళకు కూడా తాంబూలం అనేది ఇవ్వచ్చండి. మీకు వీలైతే ఒకరికైనా ఇవ్వండి. లేదు అంటే మీకు ఎంతమందికి మీరు అనుకూలంతో ఉన్నారనుకుంటే అంతమందికి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. టైమింగ్స్ చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతము మనం చేసుకోవాలి 3వ వారంలో అన్న వాళ్ళకి ఆగస్టు 23వ తేదీ 3వ శుక్రవారం వస్తుందండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం చేయాలి అన్నవారు 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల లోపు చేసుకోవచ్చు. అయితే రాహుకాలం ఇవన్నీ చూసుకున్నట్లయితే రాహుకాలం మనకు 10:30 నుంచి 12:30 వరకు ఉదయం అయితే ఉంటుందండి. యమగండం అనేది మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు. తిరిగి పునః దుర్ముహూర్తం అనేది 12 గంటల 37 నిమిషాలు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్లో కాకుండా పైన చెప్పిన 2 టైమింగ్స్లలో మీరు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. మామూలు పూజ అయినా కూడా ఈ టైమింగ్స్లో చేసుకుంటే మనకు సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు.